Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. ఈ విషయంలో కానీ ఇప్పటివరకు ప్రజలందరికీ ఫిరోజ్ ఖాన్ అంటే మతాలకు అతీతంగా ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి. కాబట్టి మాకు ఫిరోజ్ ఖాన్ అన్న ఏ పార్టీలో ఉంటే ఏంటి, అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మా పార్టీలోకి రాన్న మేము గెలిపించుకుంటామని చెప్పారు. ఎప్పుడైతే మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే పార్టీ కోసం చేస్తాను ఈసారి నా క్యాంపెయిన్లు ఇలాంటి విషయాలు మాట్లాడతానన్నప్పుడు ప్రజలంతా కూడా ఫిరోజ్ ఖాన్ మీద తిరగబడి అంటే పాకిస్తాన్కి నీ పార్టీ సపోర్ట్ చేయమంటే యాజ్ ఏ ముస్లింగా నువ్వు సపోర్ట్ చేసేస్తావా అంటూ కూడా మాట్లాడారు. మరి దీనికి ఏం సమాధానం? ఏం సమాధానం నేను చెప్తున్నా, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాను. వినండి నా అది పర్సనాలిటీ కాదు, కానీ 10 years కష్టకాలం తర్వాత మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ సేమ్ కష్టకాలం ఇండియాలో నడుస్తుంది కాంగ్రెస్కి. సో ఆ కష్టకాలం పోవాలి. సో నా స్థాయి కంటే పైకి ఆలోచించాలి, పార్టీ లైన్స్లో నేను ఆలోచించాలి, రేవంత్ రెడ్డికి ఇంకా స్ట్రాంగ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఇంకా గట్టిగా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సీట్ గెలవవద్దు, ఇంకా బీజేపీ పార్టీ ఇక్కడ రావద్దు. ఆ ఈక్వేషన్లో 100% పార్టీకి సపోర్ట్ చేసిన యాజ్ అ కమిటెడ్ సోల్జర్ టు ద పార్టీ, యాజ్ అ కమిటెడ్ వర్కర్ టు ద పార్టీ. ఒకవేళ ఇది తప్పు అంటే తప్పు అయింది, తప్పు ఒప్పుకుంటా. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఏంటని ఆలోచిస్తే కనుక కొంత బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నా కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ మతద్వేషాలు అంటే మతాన్ని రెచ్చగొట్టే పనులు ఎక్కువ జరుగుతాయి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో. ఇది తట్టుకోలేకే ప్రజలు ఇంకా ఆ ఫీలింగ్ కాంగ్రెస్ మీద ఉండిపోవడం వల్లే కాంగ్రెస్ని అధికారంలోకి రానివ్వలేదనేది బయట ఉన్న టాక్. దీనికి ఏం సమాధానం చెప్తారు? రాంగ్, టోటల్. కాంగ్రెస్ జబర్దస్త్ ఫైట్ ఇచ్చింది. మత రాజకీయాలు రెచ్చగొట్టడం ప్రతి గవర్నమెంట్లో ఆ రైట్స్ కమ్యూనల్ వైలెన్స్ అయింది, కానీ ఇప్పుడు పబ్లిక్కి అవగాహన వచ్చేసింది. ఇప్పుడు అయితే లేవు, అది గావు కూడా ఖుల్లా అంటున్నా. సో కాంగ్రెస్ పార్టీ ఈ 2024 ఎలక్షన్స్లో ఇంత మంచి చేస్తుంది అని ఎవ్వరు అనుకోలేదు. ఏ టీవీ ఛానల్ కాదు, ఎక్కడ కూడా సర్వేలో కాంగ్రెస్ పుంచుతుంది అని లేదు. కానీ కాంగ్రెస్ జబర్దస్త్ పని చేసింది. ఒక 10 years తర్వాత మా రాహుల్ గాంధీకి అపోజిషన్ హోదా వచ్చింది. ఇలా మా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ప్రధానమంత్రి వింటున్నాడు, లేచి క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు దాకా డిక్టేటర్షిప్ నడిచింది, ఇప్పుడు డెమోక్రసీ నడుస్తుంది. సో 100% కాంగ్రెస్కి ఫుల్ ఫ్యూచర్. వచ్చే ఎలక్షన్లో నెక్స్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, అది కనిపిస్తున్నది. ఒకవేళ సేమ్ పరిస్థితి మాకు ఉంటే, ఆ ఇండియా అలయన్స్కి అన్ని సీట్లు 240 సీట్లు రాకపోతే, ఇక్కడ 400 పైన వాళ్ళకు వస్తే 100% కాంగ్రెస్కి ఫ్యూచర్ లేదు. కానీ కాంగ్రెస్కి ఫ్యూచర్ ఉన్నది అని మా రాహుల్ గాంధీ ప్రూఫ్ చేసేస్తున్నాడు. భారత్ జోడో యాత్ర ద మోస్ట్ ఇంపార్టెంట్, న్యాయ యాత్ర మోస్ట్ ఇంపార్టెంట్. రాహుల్ గాంధీకి అందరూ మా పార్టీలో కానీ, మా పార్టీ అవతలు కానీ, ప్రెస్ కానీ, లోకం కానీ పప్పు 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 అన్నారు. అదే పప్పు నిప్పు 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 అయినారు. సో 100% ఇంక్రీజింగ్ రాహుల్ గాంధీ ఫిగర్ 100% కాంగ్రెస్కి అడ్వాంటేజ్. సో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ జబర్దస్త్ పని చేస్తున్నారు. సో మీరు కమ్యూనల్ వైలెన్స్ గురించి చెప్పినా అది టోటలీ రాంగ్ అమ్మా. నీకు 100 ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు నేను.